రాఘవ్, నిజంగా మీరు నాకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నారా? రేఖ మొహం మీద చెప్పేసింది తన మనసులోని మాట. తను నిన్ను ప్రేమించడం లేదు. నేను మంగళసూత్రం ఎందుకు తీశానంటే అది చెప్పండి రాఘవ్, మీరు నిజంగానే కోరుకుంటున్నారా మన బంధం తెగిపోవాలని? మీరు నిజంగా కోరుకుంటున్నారా మన దారులు వేరైపోవాలని? ఒకవైపు తప్పు చేసేసి మళ్ళీ ఎదుటోళ్ళని అనడం, అన్నీ నువ్వే చేస్తావు. అప్పుడే కదా నేను నీకు డివోర్స్ ఇవ్వగలుగుతాను. కానీ నువ్వు నాతో ఏం చెప్పించాలనుకుంటున్నావు? ఎందుకంటే నీకు జనాల దగ్గర నుంచి సింపతి కావాలి. అందరూ అనాలి కదా తన భర్త ఎంత చెడ్డవాడో, రాఘవ్ సూర్యవంశీ చాలా దుర్మార్గుడు అని. మీరు టాపిక్ని ఎందుకు మారుస్తున్నారు? నేను సూటిగా మిమ్మల్ని సింపుల్ ప్రశ్న అడిగాను. విషయాన్ని మీరు మళ్ళీ అటు ఇటు తిప్పుతున్నారు. నువ్వు సూటిగా సింపుల్గా ఎప్పుడు మాట్లాడావని ఏమన్నావు? నువ్వు డివోర్స్ పేపర్స్ పోయాయి అన్నావు కదా. కానీ నువ్వు వెళ్ళి కోర్టులో డివోర్స్ పేపర్స్ ఫైల్ చేసావు. అండ్ ముందు వచ్చిన నోటీసులన్నీ దాచేసావు. మళ్ళీ వచ్చి నన్నే అడుగుతున్నావు. మెచ్చుకొని తీరాల్సిందే. ఏంటి? నేనేమి డివోర్స్ పేపర్స్ కోర్టులో ఫైల్ చేయలేదు రాఘవ్. రియలీ? మరైతే ఆ కోర్టు నోటీస్ నీ దగ్గర ఏం చేస్తుంది? రాఘవ్, నాకు అబద్ధాలు చెప్పకు రేఖ. నేను నా కళ్ళారా చూశాను. అండ్ ఒకవేళ నీకు అంత దిగులుగా ఉంటే నువ్వు నా దగ్గరికి ముందు ఎందుకు రాలేదు? రాఘవ్, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నాకు ఆ కోర్టు నోటీస్ ఈ అమాయకపు కళ్ళు నన్ను చాలా మోసం చేసేసాయి. ఇంకా చాలు, ఆపే. ఇప్పుడు నా మైండ్లో ఈ విషయం చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నువ్వు అండ్ నేను వేరే దారుల్లో వెళ్ళిపోవడమే మంచిది. అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు, నేను కూడా సంతోషంగా ఉంటాను. ఈ 30వ తారీఖున నీ ఫ్రీడమ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఎండ్ చేసేసుకోవాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఇక ఎండ్ చేసేసుకోవడమే మంచిది. నేను బాగా అలసిపోయాను, నాతో నేనే పోరాడి ఫైనల్లీ ఆ రోజు రాని వచ్చింది. నేను నీ నుంచి నావన్నీ వెనక్కి లాక్కుంటాను. నువ్వు నా నుంచి లాక్కున్నవన్నీ